డిఓపి గారు రాహుల్ శ్రీవాస్తవ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వీరు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉషారాణి మూవీస్ బ్యానర్పై డొక్కా సీతమ్మ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి కథ చెప్పారు. నాకు నిజంగా తెలీదు, ఎందుకంటే నేను నా నేటివ్ వచ్చి బెంగళూరు కర్ణాటక కాబట్టి తెలియదు. తర్వాత చెప్పిన తర్వాత నేను మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి చూసాను ఆవిడ గురించి. ది గ్రేట్ డొక్కా సీతమ్మ ఆవిడ గురించి విన్నాను. ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ఆవిడ పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది. సో అలాంటి ఒక మహానుభావురాలు ఆవిడ బయోపిక్ నేను చేస్తున్నప్పుడు నేను కాదంటాను, నేను తప్పకుండా చేస్తాను సార్. నేను ఇంకేం మరో మాట మాట్లాడలేదు, చేస్తాను సార్ నేను. ఎందుకంటే ఇది ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం. మురళీమోహన్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు, ఇది ఎవరికి రాసి పెట్టుంటో ప్రతి ఒక అన్నం మీద ఒకరు ఇది ఎవరికి పోవాలని రాసి పెట్టుంటుందమ్మా, అలాగే ఈ సినిమా నీకు రాసి పెట్టిందన్నారు. సో అంత పెద్ద మురళీమోహన్ గారు ఆయన పెద్ద ఆయన చెప్పినప్పుడు నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ అని, ఈ సినిమా నేను నిజంగానే అదృష్టం నేను చేస్తున్నానని. సో పైగా నేను మురళీమోహన్ గారు చిన్నప్పుడు నేను చూసి చాలా సినిమాలు చూశాను. ఆయన ఎంత సీనియర్ ఆర్టిస్ట్, ఆయన పక్కన నేను ఆయన వైఫ్గా నేను ఇందులో చేస్తున్నందుకు ఇంకా చాలా 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 గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాగా సుచిత్ర గారు ఇది ఫస్ట్ డే మాకు సాంగ్ పెట్టారంట. సుచిత్ర గారు మన మాస్టర్ సుచిత్ర గారు ఫస్ట్ డేని కలిశాను నేను. చాలా అదృష్టం నీకు, ఇంత మంచి సినిమా అవుతుంది నీకు అని ఆవిడ గురువు నాకు మంచి మంచి ఇది చెప్పారు. ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా తీశారు. ఎందుకంటే నేను ఆవిడతో హీరోయిన్గా చాలా సినిమాలు చేశాను. మా ఇద్దరితో ఒక మంచి బాండింగ్ ఉంది. సుచిత్ర గారు అంటే ఏ ఒక్క డాన్స్ మాస్టర్ వచ్చినా నేను కొంచెం కష్టపడతాను, సుచిత్ర మాస్టర్ గారు అంటే నాకు ఈజీ ఉంటుంది అనమాట. ఎందుకంటే మాకు తగినట్టుగా ఆవిడ ఒక మూమెంట్స్ చెప్తారు. సో అంత ఒక ఆర్టిస్ట్కి చాలా కంఫర్ట్గా ఉంటారు ఆవిడ. సో ఇప్పుడు కూడా ఆవిడ ఈ సినిమా చేసిన చాలా సంతోషం అయింది. ఇలాగా ఈ సినిమాలో అందరూ కలిసి మేము ఒక మంచి యూనిట్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నాము. రవినారాయణ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, అయినా నేనే చేయాలని మీరు కోరుకున్నారు. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా చాలా బాగా ఇప్పటివరకు తీసినంతవరకు చాలా బాగా వచ్చింది. ఇంకా ఉంది, చాలా వర్క్ ఉంది దీంట్లో. మంచిగా చేయాలి ఈ సినిమా, మంచిగా తీసి మంచిగా హిట్ అవ్వాలి ఈ సినిమా. ఆంధ్ర ప్రజలందరికీ ఒక మంచి ప్రజెంట్ చేయాలి ఈ సినిమాని అనుకుంటున్నాం మేమందరూ, హోల్ యూనిట్ అలాగే అనుకుంటున్నాం. ఇది ఎంటైర్ మా యూనిట్లో అందరూ కష్టపడి చేస్తున్నాం ఈ సినిమా. మన మురళీమోహన్ గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్లో చక్కగా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చక్కగా వస్తున్నారు. మేమిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్గా నిజంగా చూస్తే డొక్కా సీతమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉంటున్నాం మేము సెట్లో. నిజంగా చాలా బాగుంది. ఆ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ మా ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ అంతా చక్కగా వచ్చింది ఇంతవరకు. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను, చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా చేసినందుకు. ఈ ఇంకా నాకు మరో మాట లేదు చెప్పడానికి. అదృష్టం అంతే, ఇది నిజంగా దేవుడు వరం ఈ సినిమా నేను చేస్తున్నది. ఎందుకంటే నా కెరియర్లో ఎన్నో సినిమాలు చేశాను, డిఫరెంట్ రోల్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్. ఇలాంటి ఒక అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ క్యారెక్టర్ నేను చేస్తున్నా అన్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ, ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పక్కన మీరు కూడా చేసినందుకు ఒప్పుకున్నారు. మీరు ఎంత పెద్ద మహానటుడు, మీరు శ్రీదేవి గారితో అంతా యాక్ట్ చేశారు మీరు. సో మీ పక్కన నేను చేయడం కూడా నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంకా బాగా రావాలి, ఈ సినిమా బాగా పెద్ద ప్రజెంట్ చేయాలి ఆంధ్ర ప్రజలకని అనుకుంటున్నామని. సో దీనికి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి, మెయిన్ మీడియా వాళ్ళు ఈ సినిమాని
చాలా చాలా ఎలా తీసుకెళ్ళాలో అంత ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ సాంగ్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ఇది చూస్తుంటే అంటే ఇప్పుడు ఫ్లెక్సీ బ్యానర్ చూస్తుంటే కూడా ఓకే, డొక్కా సీతమ్మ గారు ఇలా ఉంటారు, ఇంకా ముందు జనరేషన్స్ అందరికీ కూడా సీతమ్మ ఎవరు అని అంటే మాకు ఆమని అమ్మ అంతే. ఇంకా సో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని మేమైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు మా అందరికీ ఒక చక్కటి మెసేజ్ అందచేయడానికి ఈ సినిమాని ఒప్పుకున్నందుకు, ఈ సినిమాని చేసినందుకు. సో మరి నెక్స్ట్ అంటే డొక్కా సీతమ్మ గారి వంశస్థులు కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు సార్. సో మరి ముందుగా ఇప్పుడు వారిని పిలుద్దాము స్టేజ్ పైకి. డొక్కా సార్ అందరికీ, ఎందుకంటే నేను వేరే షూట్లో ఉన్నాను, అక్కడ కొంచెం ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్తో ఉన్నారు సార్. నేను మధ్యలో బ్రేక్ తీసుకొని వచ్చాను, ఎవరు తప్పుగా అనుకోకూడదు, వచ్చి వెళ్ళిపోతున్నాను. సారీ సార్, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మీరు అస్సలు సారీ చెప్పకూడదు. షూట్లో ఉండి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం అంటే ఈ మూవీ నాది అని చెప్పి, నా సొంత సినిమా అని చెప్పి మీరు ఇంత బిజీగా ఉన్న ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. డొక్కా సీతమ్మ గారి వంశస్థులు డొక్కా శ్రీనివాస్ గారు ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం, మరి వారందరూ కూడా స్టేజ్ పైకి రావడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా డొక్కా విశ్వేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వారి గురించి అంటే మాకు తెలిసింది కొంచెమే, అంటే మేమందరం కూడా గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసి తెలుసుకునేది కొంచెమే, కానీ కుటుంబ వారికి తెలిసింది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి ముందుగా డొక్కా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. వేదికను అలంకరించినటువంటి సినీ ప్రముఖులు, ఇతర రంగాల నుంచి ప్రాతినిధ్యం వస్తున్న అనేక మంది మేధావులు, ప్రజ్ఞావంతులు, మీడియా ప్రతినిధులు, ఇక్కడ సముచితమైనటువంటి అందరు ఆహుతులకు కూడా గర్వంగానూ ఉంది. ఇంతటి మహోన్నతమైనటువంటి ఒక ఆశయం కలిగిన కుటుంబంలో జన్మ తీసుకోవడం కూడా ఇది నా సుకృతంగా భావిస్తున్నాను. అయితే సీతమ్మ గారి గురించి అందరూ చెప్పారు, చాలా మటుకి అందరికీ తెలుసు. కానీ ఆవిడ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, నాకున్న పరిమిత పరిజ్ఞానం వరకు కూడా భగవంతుడు కొన్ని కాలాలని బట్టి, దేశకాల పరిస్థితులను బట్టి కొంతమంది వ్యక్తుల్ని ఈ భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు అని చెప్పి నా అభిప్రాయం. అప్పటి దేశకాల పరిస్థితులను బట్టి ఆవిడ యొక్క అవసరం ఈ దేశకాల పరిస్థితులకు ఉంది అని భావించి భగవంతుడు పంపిన ఒక మహా వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అయితే చాలామంది చెప్పినట్టుగా, చాలామంది చేసినట్టుగా కూడా ఇది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ప్రవాహంలా ఉంటుంది. సమయాభావాన్ని బట్టి మిగతా ఆహతులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి దాని గురించి క్లుప్తంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ప్రతి వ్యక్తిలోనూ కూడా ఏదైతే మన ఇందాక పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు చంద్రబోస్ గారు చెప్పారో, ఆ జీవికి జీవాన్ని ఇచ్చేది ఆహారం కాబట్టి ఆ ఆహారాన్ని అహర్నిశల అహరహం ఆవిడ శక్తి ఉన్నంత వరకు, ఆవిడ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఒక అసిధరావర్తం చేసినటువంటి మహా వ్యక్తి శ్రీమతి డొక్కా సీతమ్మ గారు. ఈ వేదిక మీదకి నన్ను ఆహ్వానించినటువంటి వాళ్ళందరూ, నాకు ఈ ఆహ్వానాన్ని పంపిన శ్రీ రవినారాయణ గారు, రాంబాబు గారు, ఇలాగే మళ్ళీ ఒక మంచి ఆలోచన రావడం కూడా అది భగవత్ సంకల్పము. అది కూడా ఆ ఆలోచన వ్యక్తి చేసుకున్నట్టు, ఆ ఆలోచన ఎవరికైతే వచ్చిందో ఆ వ్యక్తి చేసుకున్న సుకృతం అని కూడా నేను భావిస్తాను. ఒక మహా వ్యక్తి జీవితాన్ని ఒక చిత్రంగా మలచాలి, దాని ద్వారా
అది ప్రజలకందరికీ చేరవయ్యనేటువంటి ఉదాత్తమైన ఆలోచన కలిగినటువంటి శ్రీ రవినారాయణ గారిని నేను చాలా అభినందిస్తూ, ఈ విషయంలో వారికి సహాయ సహకారం అందించినటువంటి శ్రీ రాంబాబు గారు, మిగతా సాంకేతిక నిపుణులు, దీనికి సంగీత పరంగా కొరియోగ్రఫీ చేసినటువంటి శ్రీమతి బోస్ గారు, సుచిత్రా బోస్ గారు, వీరందరినీ హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ విషయంలో నాకు ఒక చిన్న అభిప్రాయాన్ని ఈ సభ ముందరగా వెలిపుచ్చాలని చెప్పి అనిపించింది. అదేమిటంటే, మనం ఏదైనా ఒక ప్రయత్నం చేసినా కానీ, ఒక మంచి పని తలపెట్టినా కానీ, దానికి వెంటనే అన్నీ ఏదో ఒక బెడ్ ఆఫ్ రోజెస్లా జరిగిపోతుంది. అనేక అవరోధాలు వస్తూ ఉంటాయి. ఇది సందర్భమో కాదో నాకు తెలియదు కానీ, నా అభిమాన రచయిత శ్రీ చంద్రబోస్ గారు ఒక సినిమాలో ఒక చక్కటి గీతాన్ని రాశారు. ఆ గీతంలో కొన్ని పదాలు ఏమిటంటే, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. అలాగా ఈ అవరోధాలన్నీ దాటుకుంటూ, ఏవైతే అడ్డంకులు మధ్య మధ్యలో వస్తాయో వాటిని దాటుకుంటూ శ్రీ రవినారాయణ గారు, మిగతా చిత్రబృందం అందరూ కూడా దీన్ని ఒక గొప్ప విజయాన్ని సాధించి తీరుతారని చెప్పి ఎంతో ప్రగాఢ విశ్వాసంతో ఈ సభాముఖంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. డొక్కా సీతమ్మ గారి వారసుడుగా వారికి ఈ విషయంలో ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావలసి వచ్చినా కూడా మా శక్తి మేరకు, ఇక్కడున్న మా అందరి కజిన్స్, మా అందరి తరఫున కూడా వారికి నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మమ్మల్ని ఏ క్షణంలో అర్ధరాత్రి అయినా కూడా వారు మమ్మల్ని సంప్రదించని చెప్పి ఈ సభాముఖంగా వారికి నేను భరోసాని కల్పిస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇక్కడ పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీద ఉన్నట్టు మా కుటుంబ సభ్యులు, డొక్కా సీతమ్మ గారి కుటుంబ సభ్యులు, అలాగే ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ కూడా ప్లస్ ప్రెస్కి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. నిజంగా ఈ సినిమా తీయాలనే థాట్ రావడం అనేది ఇందాక చంద్రబోస్ గారు చెప్పారు ఆ విషయం, అయినా కూడా మళ్ళీ నేను చెప్తున్నానండి. చాలా గొప్ప విషయం అండి. ఒక దర్శకుడికి, ఒక నిర్మాత, ఆ దర్శకుడిని సపోర్ట్ చేస్తూ ఒక నిర్మాత గారు రావడం, చేయడం, ఇటువంటి సినిమా తీయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సార్. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీయాలంటే డైరెక్టర్కి, రచయితకి కానీ డైరెక్టర్కి కానీ చాలా పని ఉంటుందండి. పరిశోధన చెయ్యాలి ముందు. ఏ తప్పు తీసినా కూడా ఏ కవతలు పరేస్తారు. అది లేకుండా మీరు నా దగ్గరికి మొన్న వచ్చినప్పుడు చెప్పారు, ఓ సంవత్సరం దీన్ని పరిశోధన చేశాను సార్ నేను అని చెప్పారు నాకు మీరు మొన్న. నిజంగా మీ పరిశోధనకి నిజంగా నేను అభినందిస్తున్నానండి నిజంగా. ఎందుకంటే ఆ మాత్రం యొక్క పరిశీలన లేకపోతే మనం చేయకూడదండి ఇలాంటి సినిమాలు. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే ఆంధ్రప్రదేశ్లో అందరికీ, ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణయే కాదు, పరాయి రాష్ట్రాలకు కూడా, బ్రిటిష్ వారికి కూడా తెలుసండి. బ్రిటిష్ కలెక్టర్ గారికి ఫేవర్ వచ్చి పడిపోతే ఆ డ్యామ్ కట్టేటప్పుడు సాంప్రదాయ ఫుడ్ పెట్టి ఆవిడ కాపాడింది డొక్కా సీతమ్మ గారు. సో వారికి కూడా తెలుసు డొక్కా సీతమ్మ గారి చరిత్ర. అలాగే లండన్ రాజు గారు డొక్కా సీతమ్మ గారిని రమ్మని అక్కడికి ఆహ్వానిస్తే ఆవిడ వెళ్ళలేదు. నాకు ఈ పేరు ప్రతిష్టలు అక్కర్లేదండి, నేను చేసే కార్యక్రమాలు చాలు నాకు అని చెప్పి వెళ్ళలేదు. ఆయన దానికి కూడా బాధపడకుండా వాళ్ళ యొక్క కాన్ఫరెన్స్ హాల్లో అత్యద్భుతమైన ఫోటో పెట్టారటండి. సో దేశం అంతా తెలుసు ఈ చరిత్ర, డొక్కా సీతమ్మ గారి చరిత్ర. నిజంగా మన ఆంధ్రుల అన్నపూర్ణ అని మనం అనుకుంటున్నాం, కాదు,
ఆంధ్రుల అన్నపూర్ణ ప్రపంచానికే తెలుసు నిజంగా కూడా. అటువంటి చిత్రంలో మురళీమోహన్ గారు డొక్కా జోగన్న క్యారెక్టర్ కదండి మీరు చేసింది. డొక్కా జోగన్న క్యారెక్టర్ చేయడం నిజంగా మీ అదృష్టం సార్. నిజంగా చెప్పాలంటే మీ అదృష్టం కాదు, మా అదృష్టం. ఎందుకంటే మీ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే మురళీమోహన్ గారి దగ్గర ఎవరైనా ఓ మంచి పని చేస్తున్నారు అంటే వారికి వెన్నుంటారండి. ఆయన ఎప్పుడు వెనకాలే ఉంటారు. ఎందుకంటే మేమంతా ఒక యూనిట్, దాసరి నారాయణరావు గారి యూనిట్లో తిరిగిన వ్యక్తులు మేమందరం. ఆయన మనస్తత్వం నాకు తెలుసు అండి. ఇందాక మీ గెటప్ చూశాను నేను. కండువా వేసుకుని అది వేసుకుని ఇట్లాగా ఉంటే ఎంత బాగుందో ఆ గెటప్ అసలు నిజంగాను. ఇంకా పక్కన పెడితే ఆమని గారిని, అసలు ఆమని గారు నా పోస్టర్ మీద ఇందాక ఆయన ఓపెన్ చేశారు, చంద్రబోస్ గారు ఓపెన్ చేసిన పోస్టర్ మీద ఆ ముసలావిడి క్యారెక్టర్ చూస్తే నిజంగా డొక్కా సీతమ్మ గారిలాగే ఉన్నదండి ఆవిడ. నిజంగా ముసుకేసుకుని ఇచ్చేసి అది ఇది రండి. గొప్ప సెలక్షన్ మీది ఆమని గారినండి. ఇలాంటి సినిమాలు చేయడానికి కూడా అవకాశం ఆర్టిస్టులకు రావాలండి, వస్తేనే చేయగలుగుతారు. ఇందాక ఆమని ఓ మాట చెప్పింది ఇందాక స్టేజ్ మీద, రాసి పెట్టుంటే మనకు వస్తుందని మురళీమోహన్ గారు చెప్పారు నాకు షూటింగ్లో అని. దట్ ఈస్ కరెక్ట్ అండి. అది రాసి పెట్టుంటేనే వస్తుంది. వచ్చిన తర్వాత కృషి వల్ల మనం ఆ క్యారెక్టర్ని పండించాలి మనం డెఫినెట్గా. కానీ పండించి ఉంటారు ఆమని గారు, మురళీమోహన్ గారు, దాంట్లో సమస్య లేదండి. దాంట్లో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ను నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే పలానా పిక్చర్ చేశాను. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని, కృష్ణ గారిని, ఇట్లాంటి కొంతమంది ఆర్టిస్టులను మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నాం చరిత్రలోనండి? చరిత్రలో కొన్ని పాత్రలు వేసి అలా నిలిచిపోయారండి. రామారావు గారు కానీ, కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఈ రోజుకి మర్చిపోగలమా మనం? ఎన్టీ రామారావు గారి పాత్రలు ఎన్ని మర్చిపోగలం? అలాగే ఈ సినిమాలో రేపు ఆమని గారిని, మురళీమోహన్ గారిని మనం మర్చిపోలేమండి నిజంగాను ఈ సినిమాలో. ఇందాక అమ్మాయి చెప్పింది, ఇంకా ఆమని అనే పేరు చేసి డొక్కా సీతమ్మ ఆమని అని చెప్తారు ఇంక ఫర్దర్గా అని. కరెక్ట్ అమ్మా. ఎందుకంటే రంగారావు, సాక్షి రంగారావుని ఎందుకు పిలుస్తున్నారు? సాక్షి సినిమాలు వేసి పాపులర్ అయ్యాడు కాబట్టి సాక్షి రంగారావు అని పిలుస్తున్నారు. అట్లాగే ఆమని గారిని ఇక మీదట డొక్కా సీతమ్మ ఆమని అని చెప్పి పిలుస్తారు నిజంగాను. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి నిజంగాను. ఎందుకంటే కాలం మారిపోయింది. ఇందాక అంబికా కృష్ణ గారు చెప్పారు, కాలం మారిపోయి ఏయో సినిమాలు వస్తున్నాయి, చూడలేకపోతున్నాం. కొన్ని సినిమాల వరకు, కొన్ని సినిమాలు మంచిగా వస్తున్నాయని చెప్పారు ఆయన. ఆయన ఉన్న మనసులో ఉన్న బాధలు చెప్పారు బయటికి. కరెక్ట్. ఇలాంటి సినిమాలు వస్తే వచ్చే యంగ్ జనరేషన్కి బాగా తెలుస్తూ ఉంటుందండి. ఇప్పటికే డొక్కా సీతమ్మ అంటే తెలియని ఆంధ్రులు లేడని నాకు తెలిసి. మరి ఆవిడ పెద్దగా చదువుకోలేదు, కానీ ఆవిడ గురించి అందరం చదువుకుంటున్నాం. గొప్ప విషయం అది. ఆవిడలో ఉన్న గొప్ప విషయం అది ఆ డొక్కా సీతమ్మ గారిలో. మరి డొక్కా జోగన్న గారు కూడా ఆవిడని ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆవిడ్ని ఎక్కడికో ఆయన వేద పండితుడు, ఎక్కడికో వెళ్ళి ఆ వేద సభకు వెళ్ళి తిరిగి వస్తూ ఆకలేస్తుంది అని చెప్పి భవానీ శంకర్ గారి ఇంటికి వెళ్ళి భోంచేద్దామని చెప్పి వెళ్ళారు. భవానీ శంకర్ గారు అంటే డొక్కా సీతమ్మ ఫాదర్. వెళ్ళినప్పుడు అక్కడ డొక్కా సీతమ్మ గారి యొక్క ప్రవర్తన, ఆవిడ యొక్క లక్షణాలు ఇవన్నీ చూశాడు ఆయన. టోటల్గా చాలా సంస్కారంగా చక్కగా ఉంది, మన సాంప్రదాయం ప్రకారం ఉంది అని అనుకున్నాడు ఆయన. ఈ సంబంధం చేసుకున్నాడండి ఆయన డొక్కా జోగన్న గారు. ఆ విధంగా వెళ్ళొస్తూ కూడా అక్కడికండి. సో ఏది ఏమైనా ఓ గ్రేట్ సినిమా తీశారు. చాలామంది ఉన్నారు మాట్లాడవలసిన వాళ్ళు. మురళీమోహన్ గారు కొంచెం అర్జెంటుగా కూడా బయటికి వెళ్ళాలి. ఆయన ముందే చెప్పారు ఆయన. నేను ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉంటుంది. ఈ సినిమాలో చేసినటువంటి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మరి యూఆర్ గ్రేట్. ఈ సినిమాలో చేయడం సుచిత్ర గారు, చంద్రబోస్ గారితో పాటు మీరు కూడా గ్రేట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, ఇందాక పాట విన్నానంటే చాలా చాలా బాగుంది పాట. కార్తిక్ గారు, ఇట్ ఈస్ గ్రేట్. ఇంకా ఫోటోగ్రాఫర్ గారు బ్రహ్మాండంగా చేస్తుంటారు, క్వశ్చనే లేదు. అండి ఏది ఏమైనా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అదృష్టవంతులు. వారికి అభినందనలు తెలియపరుస్తూ ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకి ఆశీలైన ప్రేక్షకులకి నమస్సుమాంజలు. మేము డొక్కా వారి వంశంలో పుట్టడం మాకు కూడా అదృష్టం ఒక విధంగా. మేము ఆవిడ
మన మెట్టింటికి వచ్చిన ఇంటిలోనే మేము పుట్టి పెరిగాం అక్కడే. అదే ఇల్లుని 2014లో మా కజిన్స్ అందరూ కలిసి దాన్ని రెనోవేట్ చేసాం. అది 250 సంవత్సరాల క్రితం ఇల్లు, యథాతథంగా అలాగే ఉంది. దాన్ని అలాగే పైకి లేపాం. ఆ ఇదిలో ఆ తరుణంలో మా తమ్ముడు శ్రీనివాసరావు ఇలాంటి పెంకుటిళ్ళు నేత నేర్చేవాళ్ళు ఎవరూ లేరు అక్కడ. వాళ్ళ కాలం ఈ ఆర్సీసీ బిల్డింగ్లు అన్నీ వచ్చేస్తున్నాయి. అలాంటి తరుణంలో మా తమ్ముడు ఎక్కడో పక్కన ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేదునూరు అనే ఒక గ్రామంలోకి వెళ్ళి అక్కడ స్పెషల్గా ఉంటారు వాళ్ళు, ఆ నేత నేసేవాళ్ళు, ఆ కార్పెంటరీ పని. అది వాడిని పట్టుకుని వచ్చాడు. అతను పట్టుకుని వస్తే అతను ఎంతో కొంత మాట్లాడి మేము మొదలెట్టాం. అంటే చిన్న సంఘటన జరిగింది. ఆవిడ యొక్క మహత్యం ఏమిటి అనేది వాడు మొదలెడుతున్నాడు. ఒక 1-2 నెలలు అయింది. ఎంతో వాడు కాంట్రాక్ట్ 1-2 లక్షలు అడిగాడు. మేము ఇచ్చేసాం. ఈ తరుణంలో వాడు ఏదో చెప్పుకుంటూ వస్తున్నాడు వాడి కష్ట సుఖాలు. నాకు ఒకడే కొడుకండి, 5 ఏళ్ళు అయింది పెళ్ళయి, ఇంతవరకు పిల్ల పాప ఎవరు లేరు అని చెప్పడం జరుగుతుంటే, సరే జరుగుతుందిరా, ఈ సీతమ్మ గారి ఇల్లు మొదలెట్టావు కదా, ఆవిడ హస్తవాసి మంచిది, అన్న అందరికి పెట్టింది, అలాగే నువ్వు ఆవిడ ఇల్లు పట్టుకున్నావు కాబట్టి నీకు కూడా మంచిది జరుగుతుందిరా అని నేను చెప్పాను. అలా చెప్పిన 2-3 నెలలకి మా కోడలు నెల తప్పింది సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత 6 నెలలు 8 నెలల తర్వాత వాడికి అమ్మాయి పుట్టింది, మనవరాలు పుట్టింది. అతనికి పుట్టిందని నేను ఇల్లు కట్టడం అయిపోయింది, నేను హైదరాబాద్ వచ్చేసాను, మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చేసారు. తర్వాత మళ్ళీ చిన్న చిత్తగా పనులు ఉంటే అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఆ ఇంటికి వస్తే వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ ఇలాగా బాచి గారు వచ్చారని చెప్పి వస్తే వాడు వచ్చాడు చూడడానికి. వాడు వచ్చి స్వీట్ బాక్స్ పట్టుకుని వచ్చాడు. ఏమిటంటే నాకు మనవరాలు పుట్టిందండి. అంతవరకు బాగానే ఉంది. తర్వాత మీరు ఏమనుకుంటే ఓ మాట చెప్తాను సార్ అన్నాడు. మీరు కోపడరు కదా? ఏం లేదబ్బా, దాంట్లో ఏముంది చెప్పు అంటే, మా మనవరాలకి సీతమ్మ గారి పేరు పెట్టాను సార్ అన్నాడు. డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టాను అన్నాడు. నేను అన్నాను, నువ్వు అలా పెట్టావు కదా, నువ్వు అసలు మామూలు అనుకోకుండా అయాచితంగా నువ్వు పెట్టావు, అది నీకు వర్క్ కూడా నీకు అలాగే కలిసి వచ్చింది, దాంతో నీకు 3-4 ఇళ్ళు కలిసి వస్తాయని నేను అన్నాను యథాలోపల. అన్న 15-20 రోజులకి 30 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఇల్లు దొరికింది. ఇదే పెంకుటిల్లు, ఇలాంటి పెంకుటిల్లు అక్కడ కోనసీమలో. అలాగా ఆవిడ మహత్యాలు చాలా ఉన్నాయి. ఆవిడ నడయాడిన భూమి కూడా దేవభూమి లాంటిది. విష్ణుమూర్తి నడయాడిన ప్రదేశం ఆ ఇల్లు. విష్ణుమూర్తి కూడా బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆవిడ్ని పరీక్షించదలిచి వచ్చాడు. ఏమిటి, అన్నదానం కాకుండా వస్తుదానం కూడా చేస్తుందా అని ఈవిడి. ఆ విధంగా మిట్ట మధ్యాహ్నం ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి, మా పిల్ల పెళ్లి చేసుకుంటున్నాను, నాకు మగపిల్లలు లేరు, ఏదో ఒక కాస్త మాకు సంబారాలన్నీ సమకూరాయి, ఒక మంగళసూత్రం ఒకటి లేదని చెప్తే, దానిదే ఉంది, ముందర మీరు కాళ్ళు కడుక్కోండి, లేకపోతే స్నానం చేయండి, భోంచేయండి. ఈవిడ 2 మాటలు, రండి కాళ్ళు కడుక్కోండి, భోంచేయండి. ఈ 2 తప్ప 3వ మాట రాదు ఆవిడకి, ఎప్పుడూ రాదు ఆవిడ జీవితంలో. అలాంటిది చెప్తే, లేదనే నాకు మీరు ప్రామిస్ చేస్తే భోంచేస్తానంట. ఏమిటంటే ఇలా సంగతి అని. అయితే దాన్ని ఉంది ఇస్తానని. అయితే అది నాకు చేతికి ఇస్తేనే మీ ఇంట్లో భోంచేస్తానని చెప్పి అన్నాడు. సరే ఆవిడ మెడలో 30 కాసుల కంటె మెడలోంచి తీసేసి ఆయనకి ఇచ్చింది, నల్లపూసలు చేసుకుంది. ఇచ్చేసి, సరే ఇప్పుడు బావి దగ్గర వెళ్ళండి, స్నానం చేయండి, మీరు అనుష్ఠానం చేసుకోండి, నేను వడ్డిస్తాను. ఆడు వడ్డీ వడ్డించిన తర్వాత కూర్చున్నారు, భోజనం చేశాడు. ఆయన చెయ్యి ఎక్కడ కడుక్కోండి, వెరట్లో బావి దగ్గర కడుక్కోండి అన్నారు. వెళ్ళారు, వచ్చారు, అంతా అయిపోయి ఆయన వెళ్ళిపోయాడు. కడుక్కుని వెళ్ళిపోయి ఇక్కడ ఆడవాళ్ళందరూ విస్తళ్ళు ఎత్తి చేస్తే పీట కింద 30 కాసుల కంటే అక్కడే ఉంది. సరే బ్రాహ్మణుడు చేయి కడుక్కుని వెళ్ళాడో వస్తాడు కదా, మండువాలోకిలో కనుక్కుంటే రాలేదు. పనివాడిని పంపించారు, రాలేదు, లేడు అక్కడ. పెరటి గురించి వీధి గుమ్మంలోకి వెళ్ళాడంటే అక్కడా లేడు. పోనీ రాజగోపాల స్వామి గుడి అక్కడైనా ఉన్నాడంటే ఆ చౌరసా పంపించి ఎక్కడా లేడు. ఆవిడ ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయలేదు, సాయంకాలం పలహారం చేయలేదు. బెంగతోటి అవి వస్తువు ఒకసారి దానం చేసేసాను, ఇచ్చిన వస్తువు మళ్ళీ మంది కాదది అన్న ఉద్దేశంతో ఆవిడకి నిద్ర పట్టలేదు. జామురాత్రి నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత కల్లో విష్ణుమూర్తి వచ్చారు. విష్ణుమూర్తి వచ్చి, సీతమ్మ నువ్వు అన్నదానమే కాదు వస్తుదానం కూడా చేస్తావా లేదా అని నేను ఈ బ్రాహ్మణ రూపంలో వచ్చాను, కాబట్టి నీ
కీర్తి ఆచంద్ర తారార్కంలా వెలుగుతుంది. కాబట్టి నీకేమీ బెంగలేదు, నువ్వు నిశ్చింతగా నీ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉండు అని చెప్పడం జరిగింది. అలాగా ఆ నడయాడని ప్రదేశంలో మేము చదువుకున్నాం, మేము పుట్టి పెరిగాం అక్కడ. అది మా యొక్క గొప్పతనం, మాకు ఒక ఉద్వేగం, అది మాకు ఒక ఆనందం. అది అలాంటిది ఆవిడ జీవిత చరిత్ర ఇలాగ రవినారాయణ గారు, రాంబాబు గారు ఇలా కలిసి తీయడం, ఇలాగ మేడం గారు కొరియోగ్రాఫర్ గాను, మన వారు మ్యూజిక్ డైరెక్టర్ పేరు కార్తీక్ గారు, ఇంతమంది మంచి యువ నటులు, యువ రక్తంతో మీరు అందరూ పైకి వచ్చి చేస్తున్నారంటే చాలా గ్రేటు. మీకు ఆవిడ అదృష్టం మీకు ఆవహిస్తుంది, అది కూడా చెప్తున్నా. ఇక ముందు మీరు అది కూడా కాదు, మీరు ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉంటారు. అది ఒక విధమైన ఆశీస్సులు లాంటివి, అంతకన్నా ఇంక వేరే చెప్పలేను. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టొచ్చు ప్లీజ్. నేను ప్రతి ప్రోగ్రాంలో చెప్తూ ఉంటాను, చప్పట్లు అనేవి ఫ్రీగానే వస్తాయి, ఎక్స్ట్రా జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా డొక్కా వేణుగోపాల్ గారికి కూడా చిరు సన్మానం. అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించి మన డైరెక్టర్ రవి గారు అండ్ ప్రొడ్యూసర్ రాంబాబు గారు సినిమాని అందజేస్తున్నారు. కానీ అదేవిధంగా ఉదయ్ భాస్కర్ గారు ఒక రియల్ ఇన్సిడెంట్ని అయితే చెప్పారండి. సో నిజంగా మీరు అందరూ చాలా అంటే చాలా అదృష్టవంతులు. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మన పూర్వీకులు చేసిన మంచిగా తరతరాలుగా మనల్ని కాపాడుతూ వస్తుంది అని. సో నెక్స్ట్ డొక్కా విశ్వేశ్వరరావు గారికి చిరు సన్మాన కార్యక్రమాన్ని అందజేస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ వారికి బెస్ట్ విషెస్ని అందజేద్దాం. అదేవిధంగా లక్ష్మీ నరసింహమూర్తి గారికి కూడా సన్మాన కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మరి ఈ రోజున 5గురు డొక్కా సీతమ్మ గారి వంశస్థులు ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ 5గురు కూడా పంచ పాండవుల్లాగా ఎప్పుడు ఇలాగే ఉండాలి, మీరు కూడా ఇంకా 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 మంచి కార్యక్రమాల్ని అందజేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో. కానప్పటికీ క్షమించాలి, మా అన్నగారైనటువంటి డొక్కా ఉదయ్ భాస్కర్ గారు, మేము ఆ ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నది మాకు తెలుసు. చాలా చాలా ఇబ్బందులు, ప్రతి స్టేజీ కూడా ఒక గండంలా గడిచిందండి. అది అసలు ముందరికి వెళ్తుందా వెళ్ళదా. చాలామంది మనం పుట్టిన తర్వాత మనం ఏది చెప్పుకుంటే మనం ఈ పుట్టుకి జీవిత సాఫల్యం కలుగుతుందని చెప్పుకుంటే, నేను మటుకి మా ఆ తల్లి నడయాడిన ఇల్లుని మళ్ళీ మేమే పునర్నిర్మించుకున్నాం, ఈ తృప్తి మా జీవితానికి చాలు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే అండి, ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు అందులో ఎవరైతే కీలక బాధ్యత వహించారో అటువంటి వ్యక్తుల్ని మనం గమనించకపోవడం కూడా చాలా తప్పు అవుతుంది, చాలా పొరపాటు అవుతుంది. ఈ ఇల్లు పునర్నిర్మాణం చేయాలంటే ఆలోచన వచ్చినప్పటి నుంచి దాన్ని కార్యక్రమం రూపం దాల్చే వరకు కూడా అనేక రకాలైనటువంటి వివిధ దశల్లో నీకెందుకు నేను ఉన్నానని చెప్పి భుజం తట్టి ముందరికి నడిపించమని చెప్పిన శ్రీ డొక్కా ఉదయ్ భాస్కర్ మా కజిన్, వారికి ఈ సభాముఖంగా నేను ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. తర్వాత ఎక్కడో హైసీస్లో ఉండి ఆయన ఎక్కడో కాంటాక్ట్లో లేకపోయినా కూడా మా డొక్కా వేణుగోపాల్, అలాగే వారి బ్రదర్ అయినటువంటి శ్రీ డొక్కా విశ్వేశ్వరరావు గారు, తర్వాత అన్నింట్లో ఉండి నీకు ఏ రకమైనటువంటి ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఏ రకంగా మనం కలుసుకోవాలనేటువంటి సహాయ సహకారాలనేటువంటి మా లక్ష్మీ నరసింహమూర్తి గారు, మా అత్తయ్య గారు అబ్బాయి, వీరందరికీ నేను చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే అండి, కొంతమంది వ్యక్తుల రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆ ఇల్లు అదా నిలబడింది అంటే ఏ ఒక్కరిది కదండి, సమిష్టి కృషి. ఇంకో విషయం నేను ఇక్కడ మీకు వచ్చి నొక్కి ఒక్కనిది, ఎందుకంటే ఎవరిని కూడా పై వాళ్ళ దగ్గర ఇలా చేయి చాచి 10 రూపాయలు అడిగింది లేదు. ఆ ఇంటి నుంచి ఎవరైతే వ్యక్తులు వచ్చారో వాళ్ళనే మా అత్తయ్యలు, మా ఆడపిల్లలు, మా కజిన్స్ అందరూ వారి వారి శక్తి మేరకి విరాళాలు అందించి వారి శక్తి మేరకి వారి యొక్క సర్వీసులను అందించి చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఇల్లు అలా నిలబడిందండి. దీనికి నాకు అన్నర్తించిన మీ అందరికీ కూడా అనేక ధన్యవాదాలు మేడం. సుబ్బు సార్. రామ సత్యనారాయణ గారికి, అలాగే
మా సోదరుడు రేలంగి నరసింహారావు గారికి, మా పక్కింటి అమ్మాయి సుచిత్ర గారికి, అలాగే చిత్ర నిర్మాతలకు, అలాగే డైరెక్టర్ గారికి, డొక్కా సీతమ్మ గారి వంశీలు ఇప్పుడు దాకా కూర్చున్నారు. చాలా చక్కని మాటలు మాట్లాడారు. మామూలుగా సినిమా మీటింగుల్లో జరిగే మాటల్లాగా కాకుండా ఓ చరిత్ర చెప్పినట్టుగా చెప్పారు వాళ్ళందరూ కూడా. చాలా సంతోషం అండి మీరందరూ రావటం వాళ్ళ రోజున. గతంలో క్రితంసారి పుష్కరాలు జరిగినాయి, గోదావరి పుష్కరాలు, మీకు అందరికీ గుర్తుండి ఉంటుంది. ఆ పుష్కరాలు జరిగినప్పుడు నంది నాటకోత్సవాలు కూడా అక్కడే జరిపాం, పోటీలన్నీ కూడా. ఆ పోటీల్లో వచ్చిన నాటిలో డొక్కా సీతమ్మ గారి నాటకం కూడా వచ్చింది. ఆ నాటకానికి బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ కూడా దానికి అవార్డ్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సినిమా కూడా ఆర్థికంగా అలాగే అవార్డ్స్ పరంగా అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా ఎన్నో సినిమాలు చూస్తాం, ఎన్నో కథలు చూస్తాం, కానీ ఇవన్నీ రియల్ స్టోరీ. ఇది ఒక మహాతల్లి, ఆవిడ అడిగిన వాళ్ళకి అందరికీ కూడా ఆకలి అని అన్నమాట రాకుండా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పంచభక్ష ప్రాణాలు చేసి పెట్టిన గొప్ప వ్యక్తి ఆవిడ. ఎన్నో దానాలు చేస్తుంటారు. అన్ని దానాల కంటే గొప్ప దానం ఇదేంటి అన్నదానం. ఎందుకంటే ఆకలి వేస్తే ఆకలి మనం తట్టుకోలేము. ఏదో ఒకటి తినేయాలి, ఎవరో ఒకళ్ళు అన్నం పెడితే తినాలి అని అనుకుంటాం. పెట్టిన తర్వాత చాలా సంతృప్తిగా చాలా సంతోషం, కడుపు నిండిందమ్మా అని చక్కగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్తారు. అలాంటి అన్నదానం ఆవిడ మహా వ్యక్తి ఆవిడ. అలాంటి ఆవిడ స్టోరీ రావటం చాలా అవసరం. ఇప్పుడున్న జనరేషన్కి అందరికి కూడా తెలియవలసిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ స్కూల్స్లో పెట్టే ఉచిత భోజనానికి డొక్కా సీతమ్మ ఉచిత భోజనం అని పేరు కూడా పెట్టడం జరిగింది మొన్ననే. అలాంటి చిత్రం ఇది ఒక మంచి చిత్రం రావాలి. ముఖ్యంగా రవి గారు, డైరెక్టర్ గారు చాలా కృషి చేశారు దీని మీద, చాలా రీసెర్చ్ చేశారు. రండి మీరు కూర్చోండి, డైరెక్టర్ రాకుండా రండి, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు రండి, కూర్చోండి. రా బాబు ఇట్లా. సో యంగ్స్టర్స్ అందరూ కూడా, నిర్మాత యంగ్స్టర్రే, డైరెక్టర్ యంగ్స్టర్రే, మరి మా పక్కింటి అమ్మాయి యంగ్స్టర్రే, కార్తిక్ గారు. ఓకే, యా, అలాగే కెమెరామెన్ గారు కూడా రండి అమ్మా. వీరు గారు స్టేజ్ పైకి రావాలి. అవునా, ఓకే, కూర్చోమని రండి. అయ్యో బలివాడు, నువ్వు రాపండి. ఆర్టిస్టులు జబర్దస్త్ రాజమౌళి గారు, ఆకెళ్ళ గారు, ఎందుకంటే ఇప్పుడు టీవీలో మా అందరికంటే నీకే ఆకెళ్ళ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అక్కడి గారు ఏమి చూస్తాను. అయ్యో బలివాడు. చిన్న పెద్ద కదండి, అందరం ఒకటే, అట్లందరూ చిన్న పెద్ద అనేది ఉండదు. కాబట్టి ఈ చిత్రం డెఫినెట్గా మంచి అవార్డు రావాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ చిత్రానికి నాకు చంద్రబాబు గారి స్పీచ్ విన్నాను, ఆయన మాట్లాడింది ఎంత చక్కగా మాట్లాడారో చెప్పడానికి వెళ్ళలేదు. అలాగే మంచి పాటలు కూడా రాశారు ఆవిడ. మరి ఆవిడ కూడా, సుచిత్ర గారు కూడా డాన్స్ డైరెక్షన్ కూడా ఆవిడే చేస్తున్నారు. పక్కింటి అమ్మాయిని ఎందుకన్నానంటే, మెడ్రాస్లో మేము ఉన్న ఇంట్లో మా ఇంటికి పక్కనే ఇల్లు, వాళ్ళ ఇల్లు కూడా, వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో కాంపౌండే. ఇదండి, ఎవరు లేరు. పైగా ఎందుకంటే ఆ ఇల్లు రిపబ్లిక్ గార్డెన్స్ కదా దాని పేరు, 11 విజయరావు గారు, మాది 12, అదే వాళ్ళది 11. దాంట్లో ఎస్వి రంగారావు గారు అక్కడే ఉన్నారు, ఎన్టీ రామారావు గారు ఆ ఇంట్లో ఉన్నారు, తాజం ప్రకాశ్రావు గారు ఆ ఇంట్లో ఉన్నారు, చిరంజీవి గారిని అప్పుడే చెప్పకూడదని నేను ఆఖరిని చెప్దాం అనుకుంటున్నా. అందుకని మహామహులందరూ కూడా ఉన్న ఆ ఇంట్లో వీళ్ళు కింద పోర్షన్లో ఉండేవారు, పై పోర్షన్లో చిరంజీవి గారు, మరి హరిప్రసాద్ గారు, సుధాకర్ గారు.
సుధాకర్ గారు, రాజారెడ్డి వీళ్ళందరూ పైన రూములో ఉండేవారు, వీళ్ళ కింద పోర్షన్ ఉంటుంది, మాది పక్కిల్లు. బిఎస్ సుబ్బారావు గారు కూడా మా ఇంట్లోనే అవుట్ హౌస్లో ఉండేవారు, ఆయన కూడా. అలాంటి పేరున్న ప్రదేశం అది. మేము ఆర్టిస్టులుగా ప్రజలకి అందరికీ కూడా పరిచయం అయింది కూడా అక్కడి నుంచే. మేము కొనుక్కున్న మొట్టమొదటి ఇల్లు కూడా ఆ ఇల్లే అది, అందుకని దాన్ని మర్చిపోలేము. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అండి, ఇది దీనికి సంబంధించింది కాదు సినిమాకి. ఆ రోజుల్లో వాయిస్ కొంచెం పీల వాయిస్గా ఉండేది, నాకు బేస్ వాయిస్ ఉండేది కాదు. అప్పుడు ఎవరో చెప్పారు, రోజు ప్రాక్టీస్ చేయండి, శ్రీకిషోర్కి వెళ్ళి రోజు పొద్దున్నే ఇది చేయండి అన్నారు. అది ఎట్లా కుదిరే పని కదా, కుదరలా. రోజు పూజ చేసుకోవటం అలవాటు నాకు, అందుకని ఆ పూజ చేసుకునేటప్పుడు బాగా దగ్గరగా మాట్లాడుతూ పూజ చేయండి, మంత్రాలు చదవండి అని అన్నారు. ఇది బాగుందండి, 2 విధాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పి బాగా మంచి వాయిస్ తోటి చేసుకునేవాడిని. ఒక రోజున వీళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్ళి వస్తా అంటే, చూడవయ్యా సిగ్గులేదు, పక్కన ఆయన చూడు, పొద్దున్నే లేచి ఎంత చక్కగా పూజ చేసుకుంటావు, మంత్రాలు చేసుకుంటావు, ఊరంతా తిరిగి వచ్చావు అని చెప్పి అతను మాట్లాడొచ్చి ఆయన అన్నాడు, ఏంటయ్యా నన్ను తిట్టించావు మా ఆవిడతోటి అని. అలా ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అండి, అట్లే అలాంటి చాలా గొప్పది. ఆమని గారికి వేషం రావడం కూడా ఒక ప్రత్యేకత అండి. చాలా మంచి ఆర్టిస్ట్ ఆవిడ, హీరోయిన్గా ఎన్నో మంచి సినిమాల్లో చేసింది. ఇప్పుడు సీరియల్ ఒకటి వస్తుంది, మీరు అందులో చాలామంది చూస్తూ ఉండి ఉంటారు. అసలు ఎన్ని రకాల యాక్షన్స్ చేస్తారు అందులో, సీరియస్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ చాలా బాగా చేస్తుంది. ఈ క్యారెక్టర్కి యాప్ట్, 100% యాప్ట్ ఈ క్యారెక్టర్కి మాత్రం. అది డెఫినెట్గా అమ్మాయికి నేషనల్ అవార్డుగా రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి తెలుగువాడు కూడా ఒకసారి చూడండి. మన చరిత్ర ఇది, మన చరిత్రలో వచ్చింది డొక్కా సీతమ్మ గారు. అబ్బో, ఆ రోజుల్లో ఇంత గొప్ప ఆవిడ పుట్టిన ఆంధ్రదేశంలో మనం పుట్టామని చెప్పి మనందరూ కూడా గర్వపడే రీతిలో ఉంటుంది. తప్పకుండా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రయత్నంలో మరి నిర్మాతలకి, దర్శకులు గారికి, మిగిలిన సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నా. డెఫినెట్గా యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్.